ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు తెలంగాణలోని బహుజన సమాజ్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. మరి ఎందుకు మద్దతు ఇస్తా ఉన్నారు, వీళ్ళ యొక్క డిమాండ్లు ఏంటని అడిగి తెలుసుకున్న ప్రయత్నం మనతో ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే. చెప్పండి. నా పేరు అనిత అండి. నేను రాజేంద్ర నగర్ నియోజకవర్గ బిఎస్పీ పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిని మాట్లాడుతున్నాను. యాక్చువల్ గా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అయితే నిరసన చేస్తుందో అది 100% చాలా వాల్యుబుల్ అది. బట్ ఏంటంటే మన పిఎం ఉన్నారు కదా, నరేంద్ర మోడీ ఉన్నారు. చాలా అన్యాయస్తుడు, చాలా దుర్మార్గుడు. నిజంగా ఒక న్యాయం అనేది లేదు అతని దగ్గర. అతను నిజంగా అసమర్థుడు. కాబట్టి అతని యొక్క మంత్రి ఎవరైతే కేంద్ర మంత్రులు ప్రధాని ఏది ధర్మేంద్ర ప్రధాన్ని ఇంతవరకు రిజగ్నేషన్ చేయనిస్తలేడు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే పబ్లిక్ చచ్చిపోతామనే వాడు ఏమన్నా వేసుకొని మేము గద్దె దిగం, మేము మా పొజిషన్ లో మేము ఉంటాం. ఈ నినాదం అనేది 100% వాళ్ళకి బుద్ధి చెప్పనీకే కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే నినాదం ఇస్తుందో, ఏదైతే స్ట్రైక్ చేస్తుందో అది రియల్లీ వెరీ వాల్యుబుల్ అండి. వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ బీయింగ్ ఏ సిటిజన్ ఆర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద బిఎస్పీ. మీరు ఇంత స్ట్రాంగ్ గా వాళ్ళు దిగిపోవాలి, వాళ్ళ అధికారంలో ఉండొద్దు అనే విధంగా చెప్తా ఉన్నారు. బట్ బీజేపీ ఎప్పుడు అనే ఒక మాట ఏంటంటే, నరేంద్ర మోడీకి మించిన సమర్థుడు దేశంలో లేడు, బీజేపీ పోతే ఆల్టర్నేటివ్ దేశాన్ని కాపాడే పార్టీ లేదని వాళ్ళు. ఎస్, ఆ విధంగా అనేవాళ్ళు ఎవరో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మాత్రమే. ఈయన చాలా చాలా యోగ్యుడు, చాలా గొప్పవాడు. ఏంది ఇంకొక కొత్త నినాదం తీసుకొచ్చారు కదా, చాలా మేధావి, ఆయన చాలా సమర్థత ఉన్నటువంటి పిఎం అంటున్నాడు. కానీ మిగతా వాళ్ళు ఎవరు అంటున్నారండి? వీళ్ళు డప్పు కొట్టుకొని ఏదైతే గోధి మీడియా ఉందో వాళ్ళు మాత్రమే అంటున్నారు. ఎవరు అంటున్నారు? నో బడీ ఈస్ సేయింగ్ 100%. బికాస్ వన్ ఆఫ్ ద పర్సన్ ఎస్టర్డే హ్యావ్ సీన్ ఏది ఒక మీడియాలో చూసాను నేను ఒక పోస్ట్. he has came all the way from London spending 1 lakh only to support CJP. So this is a thing what it is exactly nowadays. But the thing is, ఆ గోధి మీడియా అయితే ఉందో వాళ్ళు ప్రాపగాండా చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. ఇది ఎవరు అవతల వ్యక్తి ఎవరు అంటలేరు. ఇది ఒక పెద్ద ఫ్రాడ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ నిరసన తోటి భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత మొదలైంది అనుకోవచ్చా దేశంలో? 100%. బికాస్ ఈ రోజు వరకు కూడా మీరు చూసినట్టయితే ఓట్లు అనేవి శాతం అనేది 60 నుంచి 65%, 70 కూడా దాటకపోవు ఎప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ యూత్ ఎవరు కూడా ఓట్లు వేసేవాళ్ళు కాదు ఎక్కువ శాతం. బికాస్ ఎవరన్నా ఏమైనా వేసుకోండి రా బై, మనకు వచ్చేది ఏంది అనే ఆలోచనలో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు ఆల్మోస్ట్ యూత్ వచ్చిర్రు. 25 years, 35 years, 45 years వాళ్ళు వచ్చిర్రు. ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక గ్రూప్ అట్లీస్ట్ ఒక స్టూడెంట్స్ మనం శాతం తీసుకున్నా గానీ ఒక 40 నుంచి 50% కనీసం 35% అన్న ఉన్నారు. కాబట్టి 100% ఇది కూలుస్తారు వీళ్ళు. 100% వీళ్ళ అసమర్థలు, వీళ్ళు అసలు సూట్ గారు, మన ఇండియాని పాలించరు, వీళ్ళకు ఉన్నటువంటి ఒక భావజాలం ఏదో రాంగ్ అని చెప్పేసి వీళ్ళని ప్రూవ్ చేస్తారు. వాళ్ళకు ఈసారి వాళ్ళు రారు. అంటే మీరు ఇంత మంది వచ్చిరని చెప్తా ఉన్నారు కదా, బట్ వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళందరూ పేమెంట్ బ్యాచ్ అని అంటా ఉన్నారు. 100% రాంగ్ అది. బికాస్ నేను ఏమంటున్నాను ఇందాక, ఈ అనే వాళ్ళంతా కూడా వాళ్ళకు పే చేసినటువంటి వాళ్ళు అంటున్నారు. ఎవరైతే గోధి మీడియా వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎవరికైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవంగా ఇది రియాలిటీ కాదు. అక్కడ మీరు కూడా చెప్పండి, అంటే మీ అభిప్రాయం ఏంటి? వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదంట? అవపడుతుంది కదా. ఈ కాక్రోచ్ పార్టీ 100% రుజువు చేసింది కదా. ఎక్కడో ఒక జడ్జి ఒక కాక్రోచ్ అన్నదాన్ని ఇప్పుడు మీరే చూసారు, మిలియన్ల డాలర్లో దాటిపోయింది. అంటే చైతన్యం అనేది ఎక్కడ ఉంది చూడండి. ఇప్పుడు మన ఏమంటారు, ఇప్పుడు మనది ఒక్కటి చూడండి, మనకు విద్య అవసరం. ఆ విద్య ఇప్పుడు రాష్ట్రంలో జరిగితే సీఎంని ప్రశ్నిస్తారు, ఇప్పుడు కేంద్రం జరిగినప్పుడు ఎవరిని ప్రశ్నిస్తారు? ప్రధానమంత్రి గారినే కదా. మరి ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? చెప్పండి. ఇప్పుడు టెక్నాలజీ ఎంత పవర్ గా ఉన్నది అర్థం చేసుకోలేదా? అంతమంది పిల్లలు చనిపోయారు. కనీసం ఆ పిల్లలు చనిపోయినాక ఆయన ఏమి చేయడం కూడా, కనీసం ఎక్స్‌గ్రేషన్ కూడా ₹1 ఇస్తామని కూడా చెప్పలేదు. ఒక మెడికల్ చదవడం అంటే ఎంత ఖర్చుతో కూడింది. పిల్లలు రాత్రి పగలు కష్టపడి చదివితే కనీసం నువ్వు ఒక నీట్ ఎగ్జామ్ కి ఒక అర్ధ గంట, ఒక 5 నిమిషాలు లేట్ అయితే రాని పక్షం ఉన్నప్పుడు మరి అక్కడ నీట్ పేపర్ ఎలా లీక్ అయింది? ఎవరి అసమర్థత అది? చెప్పండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ పేపర్ రద్దు చేసినాము, మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేసినాము, అన్ని అయిపోయిన తర్వాత కూడా కావాలనే బీజేపీ పార్టీని డ్యామేజ్ చేయడానికి ఈ నిరసన చేపడుతున్నారు అంటాం. 26 రోజులు మా సోనం గారు నిరాహార దీక్ష ఎవరి కోసం చేశారు? వాళ్ళ కోసమే కదా.
మరి ఒక్క రోజు కూడా ఆయనకు పలకరింపులు కానీ ఏమీ లేవు. మరి అతను ఒక 26 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తే వాళ్ళు మౌనంగా చేసేదాన్ని రచ్చ చేసింది మీరే కదా. ఇప్పుడు వాళ్ళది అప్పుడే డిమాండ్స్ అప్పుడే మీరు చూసి మీరు దగ్గరకు వచ్చి మాట్లాడింటే ఇంత జరగకపోవచ్చు కదా. పిల్లలు అలా కొట్టడం, ఆడ మగ లేని పిల్లలు అలా కొట్టి మీరు మీ దాన్ని మీరే మీ కన్నును మీతోనే పొడుచుకున్నారు. ఇది చెప్పాలంతే. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు ఇప్పుడు తెలంగాణలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ కూడా మద్దతు తెలుపుతా ఉంది. మరి ఎందుకు మద్దతు తెలుపుతా ఉంది, వీళ్ళ డిమాండ్లు ఏంటి అనే అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి బీఎస్పీ నాయకులు టోనీ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. నిజానికి మనము దేశంలో ఒక మంచి ఉద్యమం వచ్చింది. చాలా కాలంగా తిరుగులేకుండా భారతీయ జనతా పార్టీ ఏలుతుంది. చాలా దారుణాలు చేసింది కానీ దాన్ని మూకుమ్మడిగా తిప్పికొట్టడంలో రాజకీయ పార్టీలు ఫెయిల్ అయినాయి. కానీ యువతనే ఒక ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి ఒక ప్రతిపక్షంగా మారి పెద్ద స్థాయిలో దేశ రాజధాని కేంద్రంగా అద్భుతమైన మూవ్మెంట్ చేస్తారు. కాకపోతే నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, ఈ మూవ్మెంట్ కు సరైన రాజకీయ స్ట్రాటజీ ఉండాలి. ఎందుకు ఉండాలంటే మనం గతంలో జరిగిన రైతు ఉద్యమం గురించి నేర్చుకోవాలి. చాలా గొప్పగా జరిగింది రైతు ఉద్యమం. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కానీ ఆపలేకపోయింది. కాంశీరామ్ గారు ఏమంటారంటే, రాజకీయ ఉద్దేశం లేని ఏ ఉద్యమం అయినా అది ఉత్త ఉద్యమమే, బానిస ఉద్యమమే అంటాడు. మనం కూడా ఏ ప్రధాని ఒక్కడో రాజీనామా చేసుడో లేకుంటే ఏ అశ్విని వైష్ణవ్ ఒక్కడో రాజీనామా చేసుడో కాదు, పూర్తిగా ప్రభుత్వమే బర్తరఫ్ కావాలి. మనం డిమాండ్ చేస్తే వాళ్ళు రాజీనామా చేయరు. వాళ్ళతోటి మనం బలవంతంగానైనా రాజీనామా చేయాలి. బలవంతంగా రాజీనామా ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, మొత్తం ఎంటైర్ భారతీయ జనతా పార్టీని మనం తీసి పక్కకు పడేయాలి. బహుజన్ సమాజ్ పార్టీ కోరుకునేది సామాజిక పరివర్తన, రాజకీయంగా కూడా రాజకీయ పరివర్తన కావాలి. రాజకీయ పరివర్తన కావాలంటే మన ఆలోచనలు రాజకీయంగా ఉండాలి. నేను దేశ యువతకి ఇదే పిలుపునిస్తున్నా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక రాజకీయ ఉద్యమం లేవదిద్దాము. నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోనే కాదు చరిత్రలోనే కనిపించకుండా వాళ్ళను ఓడించి తీరుదాం. అప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుంది. లేదంటే మనం ఒకరిద్దరు రాజీనామా చేయమంటే ప్రధాని పోతారు, ఇంకో వ్యక్తి వస్తారు, ఇంకో వ్యక్తి వస్తారు, ఇంకో వ్యక్తి వస్తారు. దానివల్ల మనం ప్రతి 6 నెలలకు ఒకసారి రోడ్ల మీద కూర్చోవడమే తప్పితే మనకెప్పటికీ న్యాయం జరగదు. కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా. అంటే ఈ సపోర్ట్ అనేది తాత్కాలికంగానేనా లేకపోతే పర్మనెంట్ గా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ పర్మనెంట్ గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు సిజేఐ అనేది ఒక యువత 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 ఎంప్లాయ్మెంట్ కానీ యువత యొక్క ఒక ఆపర్చునిటీ ఏదైతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువతకు ఏదన్నా కష్టం వస్తే మొదటగా రియాక్ట్ అయ్యేది సిజేఐ పార్టీ. కాబట్టి దాని వెంట మేము ఖచ్చితంగా ఎప్పటికీ సపోర్ట్ గా మద్దతుగా ఉంటామని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరందరూ కూడా సపోర్ట్ చేస్తామని అంటూ ఉన్నారు కానీ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని కొట్టడానికి ఈ బలం సరిపోతుందా? అంటే భారతీయ జనతా పార్టీకి ఎదురు లేదు, తిరుగులేదని బీజేపీ నాయకులందరూ చెప్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి మనకు కొట్టడం అది కాదు. సమస్య ఏంటిదంటే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి విద్యార్థుల పక్షాన ఏదైతున్నదో ఉస్మానియా యూనివర్సిటీ కానీ అన్ని యూనివర్సిటీలు, అన్ని కాలేజ్ విద్యార్థులు దేశవ్యాప్తంగా మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయానికి మద్దతుగా మేము అందరం ఇప్పుడు బహుజన సమాజ్వాదీ పార్టీ కానీ ఇంకా విద్యార్థుల నాయకులు కానీ సపోర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే చాలా వందలాది మంది, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తుంగదొక్కే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దానికి ఇప్పుడు ఏదైతే పేపర్ లీకేజ్ ఉన్నదో అది సామాన్యంగా ఒక నార్మల్ స్టూడెంట్ కు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంతేగాని బీజేపీని డైరెక్ట్ ఏదో చేయాలని ఆ ఉద్దేశం లేదు మాకు అని చెప్తున్నాను. మీ ఉద్దేశం న్యాయం జరగడం అంటూ ఉన్నారు కదా. బీజేపీ ఏమంటుంది, ఆల్రెడీ న్యాయం చేసేసినాము, పేపర్ ని రద్దు చేసినాము, మళ్ళా ఎగ్జామ్ రీకండక్ట్ చేసినాము, ఆల్రెడీ మెరిట్ సాధించారు, మెడికల్ సీట్లు పొందిరు, అంత అయిపోయినాక కావాలనే మీరు బీజేపీని డామినేట్ చేయడానికి, డ్యామేజ్ చేయడానికి నిరసన చేస్తున్నారు అని అంటారు. అయితే న్యాయం చేసిరంటే ఇప్పుడు 2024లో ఇట్లనే పేపర్ లీకేజ్ అయింది, దానికి కూడా ఏం రియాక్ట్ కాలేదు. 2026లో కూడా అయింది. అంటే చిత్తశుద్ధి లేదు కాబట్టి మేము రిజైన్ చేయమంటున్నాము. ఎందుకంటే మనకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా సాల్వ్ చేసే అధికారం మనకు ఉండాలి. ఏదో వాళ్ళని తీసేసి ఎన్టీఏ వాళ్ళని తీసేసినంత మాత్రం ఇది ప్రాబ్లం సాల్వ్ కాదు. దీనికి ఖచ్చితంగా అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా రాజీనామా చేయాలి.
చేస్తేనే ఇప్పుడు ఈ ప్రజలలో ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ కానీ దేంట్లో కానీ మార్పు అనేది ఉంటది, ఖచ్చితంగా ఉంటది. అలా మీరు చెప్పండి, అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పైన ఇంత వ్యతిరేకత వస్తా ఉంది కదా, ఆ వ్యతిరేకత అనేది నిజంగా అంటే నీట్ పేపర్ కోసమే వచ్చిందా, లేకపోతే కావాలని పార్టీ మీద కక్షతోనే మీరు ఇట్లా విమర్శిస్తా ఉన్నారా? కావాలని కక్షపూరితంగా ఎవరు విమర్శిస్తున్నారు? బీజేపీ పార్టీ నీట్ పేపర్ లీక్ చేసింది కదా. ఆ పార్టీయే చేసిందా, లేకపోతే కొందరు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిండ్రా? నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఏ సమస్య జరిగిన బాధ్యత ఎవరు? ప్రధానమంత్రి కదా. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ ఎవరు ఆధీనంలో ఉంటుంది? విద్యాశాఖ ఆధీనంలో ఉంటుంది కదా. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఆ పేపర్ తయారు చేసినటువంటి టీచర్ ఉంటాడుగా, ఆ ప్రొఫెసరే ఆ పేపర్ని 30 లక్షలకు 40 లక్షలకు 50 లక్షలకు అమ్మి రాష్ట్రాల వ్యాప్తంగా తిరిగి. అంటే ఈ పేపర్ లీక్ చేస్తే వీళ్ళు కఠినంగా చర్యలు తీసుకుంటారనే భయము లీక్ చేసినటువంటి వ్యక్తికి లేదు. 2024లో ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడే పేపర్ లీక్ అయింది. అప్పుడు ఎవరు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా పేపర్ లీక్ అయింది, ఒక్కసారి క్షమించారు. ఇప్పుడు పేపర్ లీక్ అయ్యి చాలా మంది విద్యార్థులు చచ్చిపోయారు. కాబట్టి వ్యతిరేకత స్టార్ట్ అయింది కదా, ఈ వ్యతిరేకత ఇట్లే కొనసాగుతుందా భారతీయ జనతా పార్టీ మీద, లేకపోతే ఇది ఏదో కొద్ది కాలం పాటే ఆవేశపూరితంగా చేస్తున్న నిరసనల? ఇది ఆవేశంతో కూడినటువంటిది కాదు, ఆకలి మంటలతో కూడింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారిని మోడీ బర్తరఫ్ చేసిండు అనుకో, అరే మోడీలో చిత్తశుద్ధి ఉన్నది అనేది అర్థం చేసుకుంటున్నారు. కానీ రాజీనామా చేయకుండా బర్తరఫ్ చేయలేదు అనుకో, వీళ్ళందరూ ఒకటే అని అర్థం పోతుంది. ఇప్పుడు మోడీ చెప్పకుండానే, ధర్మేంద్ర ప్రధాన్ చెప్పకుండానే, అమిత్ షా చెప్పకుండానే పోలీసులు లాఠీచార్జ్ చేయరుగా. పోలీసులు కొట్టిరంటే మోడీ చెప్పినట్టే, అమిత్ షా చెప్పినట్టే, ధర్మేంద్ర ప్రధాన్ చెప్పినట్టే. వాళ్ళ అనుమతితోటే పోలీసులు పనిచేస్తారు కదా. కాబట్టి పోలీసుల లాఠీ చార్జ్ జరిగింది కదా, ఇది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఇట్లా లాఠీ చార్జ్. కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే, లాఠీ చార్జ్ చేశారు, మహిళలను చూడకుండా కొట్టిరు కాబట్టి వ్యతిరేకత వస్తుందని మీరు అంటా ఉన్నారు. బట్ మా పార్టీ మీద విషం చిమ్ముతున్నాయి కావాలని కొందరు వ్యక్తులు ఈ నీట్ పేపర్ ఆసరా చేసుకుని కావాలని మా మీద విషం చిమ్ముతున్నారని బీజేపీ అంటారు. నేను దీన్ని ఖండిస్తున్నామండి. ఇప్పుడు మీరు లాఠీ చార్జ్ చేయకుండా ఉంటే అట్లానే అవకాశం ఉంటుంది. మీరు కొట్టిరు కదా, బాష్ప వాయువులు వేసిర్రు, టియర్ గ్యాసులు వేసిర్రు, లాఠీలతోటి మహిళలను చూడకుండా కొట్టిర్రు, గుంజిర్రు, ఇట్లా కాళ్ళను చేతులతోటి గుంజిర్రు. వీడియోలు కనిపిస్తున్నాయి కదా, దేశం మొత్తం చూస్తుంది. ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మేమేం పాలు తాగలే అన్నట్టున్నది బీజేపీ. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, కానీ నేనేం తప్పు చేయలే అంటది పిల్లి. అందరు చూస్తుంటారు కదా, బీజేపీ కూడా అట్లనే చేస్తుంది. అంటే ఇప్పుడు మరి అందరినీ కాంప్రమైజ్ చేసినాడు. సోనం వాంగ్చుక్ను పోయి నడ్డా కూడా కలిసిండు, ఆయన దీక్షను విరమించుకోమని చెప్పి ఆయన కూడా విరమించుకున్నాడు కదా. మరి ఇప్పుడు ఇంతటితో ఆగిపోయింది అనుకుంటున్నా, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు కూడా ఇంకేదైనా యాక్టివిటీ చేసే పరిస్థితి ఉంటుంది? ఆయన రిజైన్ చేసేంత వరకు పోరాటం ఆగదు, పెద్ద ఎత్తున ఉద్యమం సిద్ధమవుతుంది. ఓయూ నుంచి మా డిబిఎస్ఎన్ నుంచి కూడా మేము పోరాటానికి సిద్ధమవుతాం. ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది అంటే, ఇది ఆత్మగౌరవ సమస్య. ఇది ఏంటి అంటే ఆవేశంతో వచ్చింది కాదు, ఆకలితో వచ్చింది. మా పొట్ట మీద కొడుతారు, ప్రశ్నించినటువంటి వాళ్ళను లాఠీలతోటి కొడుతారు, బెదిరిస్తారు. ఇది ఆత్మగౌరవంతో వచ్చినటువంటి ఉద్యమము. మోడీ ఈ దేశాన్ని లూటీ చేస్తా ఉన్నాడు. విద్యాశాఖ మంత్రి బాధ్యతగా పనిచేస్తలేడు. పేపర్ తయారు చేసిన ఎన్టీఏను రద్దు చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆయనను బర్తరఫ్ చేయాలి. చేయకపోతే దొంగలు రాజ్యం వెళ్తున్నట్టు ఉన్నది. వీళ్ళు చదువుకుంటే చైతన్యవంతమవుతారు, వీళ్ళు ప్రశ్నిస్తారు, వీళ్ళు ఎదుగుతారు. వీళ్ళు ఎదగొద్దనే భయమే ప్రభుత్వాలకు. ఆ భయంతోనే ఇప్పుడు లాఠీ చార్జ్ చేసి ఆ భయంతోనే టియర్ గ్యాస్ వదిలిందంటారా? ఆ భయంతోనే చేసిర్రు, వ్యతిరేకత పెరిగింది. అందుకే మోడీ నేను స్టేట్మెంట్ ఇచ్చింది, ఇప్పటికైనా మోడీ క్షమాపణ చెప్పాలి, ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పాలి.
పార్లమెంట్ లో చర్చ జరగాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎందుకున్నది? సమస్యల కోసమేగా. మరి సమస్య చర్చించకపోతే ఎందుకు పార్లమెంట్? కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి క్షమాపణ చెప్పాలి. నీట్ పేపర్ లీక్ కారణమైనటువంటి వాళ్ళకి ఎక్స్గ్రోషియో కుటుంబాలకు ఇవ్వాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన నేను తెలియజేస్తాను. అంటే ఇప్పుడు మీరు ఇంత సపోర్ట్ చేస్తా ఉన్నారు సిజేపీకి, అంటే అది సిజేపీ మీద ప్రేమతోనా, లేకపోతే విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించా, లేకపోతే బీజేపీ మీద వ్యతిరేకతతోనా? మేము బీజేపీ పార్టీకు సిజేపీ పార్టీకి మద్దతును మేము నిరసన తెలియజేయట్లే. దేశవ్యాప్తంగా ఏదైతే నిరసన కార్యక్రమం ఉన్నదో, విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయిన విద్యార్థి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థుల పక్షాన మేము గలం ఎత్తుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా అడ్వకేట్లు కూడా, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కానీ, హైకోర్టు అడ్వకేట్స్ కానీ గొంతెత్తుతా ఉన్నారు. సినిమా పరిశ్రమలో ఉండే బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా, తెలుగు పరిశ్రమ నుండి కూడా ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు మరి గొంతెత్తుతా ఉన్నారు. మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం పక్షాన, డిబిఎస్ఏ డిఎంఎస్ఏ విద్యార్థుల యొక్క పక్షాన, డాక్టర్ నలిగంటి శరత్ పక్షాన లోయర్ ట్యాంక్ బండ్లో బిఎస్పీ ఆధ్వర్యంలో ఈ నడుస్తున్న ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో మేము ప్రధానంగా మా డిమాండ్లు ఒకటే. ధర్మేంద్ర ప్రధాన్ గారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, నీట్ పేపర్ని నిర్వహిస్తున్న ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీ ఆధ్వర్యంలో నడుస్తుంది కదా, ఈ నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత మీరే వహించాలి. మీ బీజేపీ పార్టీ వహించాలి, మీ బీజేపీ ప్రభుత్వం వహించాలి, ధర్మేంద్ర ప్రధాన్ గారు వహించాలి, దేశ ప్రధాని గారు వహించాలి. మరి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి హంగర్ స్ట్రైక్ చేస్తున్న విద్యార్థుల్ని మరి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఒక ఉగ్రవాదుల లెక్క ఉగ్రవాదుల మీద దాడి చేసిర్రు. లాఠీలకి మేకులు బట్టి వాళ్ళ తలను పలగొట్టి, వాళ్ళ కాలు చేతులు ఇరగొట్టి, వాళ్ళ మీద మరి ఏదైతే టియర్ గ్యాసుల ద్వారా, రబ్బర్ బుల్లెట్ల ద్వారా వాళ్ళు చనిపోయేటట్టు చేసిర్రు. ఒక విద్యార్థి చనిపోయింది. చిన్న చిన్న పిల్లలు, కూనలు, మహిళలను చూడకుండా క్రూరమైన దాడి చేసిర్రు. ఇది మానవ చరిత్రలోనే, దేశ చరిత్రలోనే విద్యార్థి లోకం ఇది మానని గాయంగా, మానని మచ్చగా ఉన్నది. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దమనకాండ ఏదైతే ఉందో, బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఏ విధంగా అయితే భ్రష్టు పట్టిస్తున్నదో, బీజేపీ ప్రభుత్వం ఏదైతే విద్యాశాఖని, విద్యా వ్యవస్థని పట్టించుకోకుండా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిర్రు. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ దేశంలో ఇప్పటి వరకు 152 పేపర్ లీక్లు అయినాయి. అక్షరాల 152 పేపర్ లీక్లు. తెలంగాణలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్ లీకేజ్ అయినాయి. మళ్ళీ రీఎగ్జామినేషన్ అయినాయి. అంటే ఈ తెలంగాణ మరి పాలించట్లేదా? ఈ తెలంగాణ మీ దేశంలో మరి దేశ భూభాగంలో లేదా? మహారాష్ట్రలో పేపర్ లీక్ అయినాయి, మరి మధ్యప్రదేశ్లో అయినాయి, కర్ణాటకలో అయినాయి, పశ్చిమ బెంగాల్లో అయినాయి, మరి రాజస్థాన్లో అయినాయి, కేరళ అయినాయి. ప్రతి చోట స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయినాయి. నీట్ పేపర్లు కూడా 2024లో లీక్ అయింది, మళ్ళీ లీక్ అయింది. మరి విద్యార్థులు చనిపోతే బాధ్యత వహించకుండా, ఆ కుటుంబాలకు న్యాయం చేయకుండా మీరు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో దేశం మొత్తం గమనిస్తూ ఉంది. విద్యార్థి లోకాన్ని మరి ఒక ఉగ్రవాదులాగా దాడి చేయడము, మేము ఒక న్యాయవాదులుగా మరి ప్రత్యేకంగా ఒక బాధ్యత కలిగిన ఒక పౌరులుగా దేశంలో ఆర్టికల్ 19 ప్రకారం, దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కుల భాగంగా ఆర్టికల్ 21 ప్రకారం మాకు బతికే స్వేచ్ఛ ఉంది, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా విద్యార్థులు కూడా వాళ్ళు బతికే స్వేచ్ఛ ఉంది, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. మరి మన నిజంగా భారతదేశంలో విద్యా హక్కు చట్టం నిజంగా అమలు అవుతుందా లేదా అనేది కూడా మీరు ప్రశ్నించుకోవాలి. మీ దాష్టికాలకి, మీ యొక్క గుండాగిరులకి, మీ దాడులకి ఈ యొక్క యువత భయపడదని తెలియజేస్తూ ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.